మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత టి హరీష్ రావు మాసప్ ట్యాంక్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించి జీవో నెంబర్ 97కు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపారు. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను ఐటీఐలు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో విలీనం చేసే ప్రతిపాదనను విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. జీవో నెంబర్ 97ను తక్షణమే ఉపసంహరించుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. డిప్లొమా విద్యను ఐటీఐలతో విలీనం చేస్తే సాంకేతిక విద్యా వ్యవస్థ బలహీనపడడంతో పాటు ఈసీఈటీ ద్వారా బీటెక్లో లేటరల్ ఎంట్రీ అవకాశాలపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలగకుండా చూడాలని కోరారు. ప్రభుత్వం జీవోను ఉపసంహరించుకునే వరకు బీఆర్ఎస్పీ విద్యార్థుల పోరాటానికి అండగా ఉంటాయని హరీష్ రావు హామీ ఇచ్చారు. ఏ మంత్రి ఏం మాట్లాడతారో, ఏ మంత్రికి నోటీస్ వస్తుందో, ఎవరి ఉద్యోగం ఉంటుందో, ఎవరి ఉద్యోగం పోతుందో, రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ఉంటాడో ఈ గవర్నమెంట్కే నమ్మకం లేదు. ఈ గవర్నమెంట్కే గ్యారంటీ లేదు. మనకేం గ్యారంటీ ఇస్తారు మీరు? రేపా ఆ పీపీపీ యూనివర్సిటీ కింద ఈ పిల్లల భవిష్యత్తుకి ఏం గ్యారంటీ అని మేము అడుగుతా ఉన్నాం. ఈ పిల్లలు ఎంతో బాగా తరతరాల నుంచి, దశాబ్దాల నుంచి లక్షలాది మంది పిల్లలు చదువుకున్న ఈ పాలిటెక్నిక్లను అనవసరంగా దెబ్బతీయాలి. ఈ పిల్లల జీవితాలతో చెలగాటం ఆడొద్దు అని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వానికి ఉండాలి. మాకు ఉన్నత విద్యా అవకాశాలు ఉండాలి, మాకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు ఉండాలి. నువ్వు చెప్పిన జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని ఆ పిల్లలు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తే ఆ పోలీసుల మీద, ఆ పిల్లల మీద పోలీసులు ఉంచుకొలుపుతావా? లాఠీలతో ఉద్యమాలు ఆపుతావా? పోలీసులను అడ్డం పెట్టి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తావా? ఒక్కటి గుర్తు పెట్టుకో, పోలీసులు బ్యారికేడ్లు లాఠీలో ఉద్యమాల్ని ఆపలేవు. ఉద్యమాలు మరింత తీవ్రమైతే అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. నీకు ఉద్యమాలు గెలవే రేవంత్ రెడ్డి. నువ్వెన్నడూ జై తెలంగాణ అనలే, నువ్వెన్నడూ తెలంగాణలో ఉద్యమం చేయలే. నీకు పోరాటం తెలియదు, నీకు ఉద్యమం అంతకంటే తెలియదు. ఉద్యమాలేందో పోరాటాలేందో మేము చేసిన వాళ్ళం. పోరాటాల్లో దెబ్బలు తిన్నోళ్ళం, జైళ్ళ పడ్డోళ్ళం, లాఠీ దెబ్బలు చూసిన వాళ్ళం. మిలియన్ మార్చ్లో, సాగర హారంలో ఎన్నో పోరాటాలు చేసినాం. అందరికీ నమస్కారం. నేను డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సో గత 10 రోజులుగా ఈ ఉద్యమం అనేది కొనసాగుతుంది. మా డిమాండ్స్ ఏంటో అందరికీ ఫస్ట్ తెలుసు. బట్ ఒక విద్యార్థి ఆయన డిప్లొమాలోకి ఎందుకు వస్తున్నాడు, వాని ఆశలు ఏంటి అనేది నేను ఫస్ట్ చెప్తున్నాను, ప్రజలకి తెలియజేస్తున్నాను. ఏంటంటే ఒక విద్యార్థి డిప్లొమాలోకి 10th అయిపోయిన తర్వాత డైరెక్ట్గా డిప్లొమాకి వస్తాడు. పాలిసెట్ ఎగ్జామ్ రాసి డిప్లొమాలోకి చేరుతాడు. ఎందుకు చేరుతాడంటే ఇంటర్కి వెళ్ళకుండా డిప్లొమాలోకి ఎందుకు చేరుతాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మాకు. ఎందుకంటే 3 years గవర్నమెంట్ జస్ట్ 15,000 రూపీస్కి మా డిప్లొమా 3 years కంప్లీట్ అవుతుంది. తర్వాత మేము ఈసెట్ ఎగ్జామ్ అనేది రాసి మేము డైరెక్ట్గా రోడ్ల పైన తిరుగుతున్నామంటే దీనికి కారణం ఏంటి? మా ఘోష మీకు వినిపిస్తలేదా? అసలు మేము ఎందుకు అసలు మమ్మల్ని పట్టించుకోరు? అసలు ఇంతవరకు అందరూ కొడుతున్నారు, పోలీసులు కొడుతున్నారు, అందరూ కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు? మాకు హక్కులు లేవా? అసలు ఆర్టికల్ 19(1) ప్రకారము మా ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్పుకునే రైట్ ఉంది. అది రాజ్యాంగం కల్పించింది. ఎందుకు కల్పించింది? ఎంతవరకు రాజ్యాంగంలో పుస్తకాల వరకేనా, బయట అమలు చేయరా? అర్థం కాదు. ఆర్టికల్ 91(b) ప్రకారం మాకు శాంతియుతంగా మేము ధర్నా చేసుకునే ఒక అధికారం ఉంది, మాకు హక్కు ఉంది. ఆర్టికల్ 91(c) ప్రకారము మేము సంఘాలుగా ఏర్పడి మా ప్రాబ్లమ్స్ ఏంటో సొసైటీకి చెప్పుకునే అధికారం ఉంది. మేము ఎంతసేపు అంటే మా కళాశాలలో అరవాలి బయటికి తీసుకొచ్చి అది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్గా చేసి దాంట్లో పెడితే మీరు 2 years మా లైఫ్ సెక్యూరిటీ ఉంటుందని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? అసలు తర్వాత మేము 2 years తర్వాత ఎక్కడ ఎత్తుకోవాలి? మేము బిచ్చం ఎత్తుకోవాలా? మాకు ఉండదా? మా కోరికలు ఉండవా? అసలు త్వరగా సెటిల్ అవకాశం మా అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలని ఒక పేద విద్యార్థికి ఉండదా? వాళ్ళ కష్టాలు చూసే కదా మేము ఇక్కడ వచ్చేది. వాళ్ళ డబ్బులు కట్టలేరనే కదా మేము ఇక్కడ డిప్లొమాకి జాయిన్ అయింది. మేము ఉన్నత సాంకేతిక అభ్యాసం చేస్తున్నాం. మేము 3 ఏళ్ళు చేసి మంచి పోవాలని మాకు ఉండదా? అసలు అర్థం చేసుకోండి మేము ఎందుకు ఇంతగానో పోరాడుతున్నాము. ఈ తెలంగాణలో ఉద్యమాల పుట్టిల్లు వంటిది. మీరు మారేంత వరకు మేము మారము, మీరు దిగొచ్చేంత వరకు మేము తగ్గము. మీరు దీన్ని వెనక్కి తీసుకునేంత వరకు మా నరాల్లో రక్తం మరుగులుతూనే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మా వార్నింగ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, డిమాండ్ అనుకుండ్రా. ఇంతకీ రాష్ట్రంలో ఒక్కరితోనైనా మీరు మాట్లాడినరా? ఒక్కరితోనైనా ఫ్యాకల్టీస్తో మాట్లాడినరా? హెచ్ఓడిస్తో మాట్లాడినరా? ప్రిన్సిపల్స్తో మాట్లాడినరా? ఎవరితో మాట్లాడినరు? వాళ్ళతో మాట్లాడినరా? సార్ మీకు ఏం ప్రాబ్లం ఉంది? ఒక విద్యాశాఖ మంత్రి అయి ఉండి ఇట్లా చేస్తారు. ఇంతకు మా ప్రాబ్లమ్స్ ఏందో మమ్మల్ని అప్రోచ్ చేయకాసి మా ప్రాబ్లమ్స్ ఏందో మమ్మల్ని
అప్రోచ్ అయ్యి మా దగ్గర నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. మాకు ఇది బాగాలేదన్నప్పుడు మీరు అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. అబ్బా వీళ్ళకి ఇది బాగాలేదు, మేము ఇది చేస్తే మాకు వీళ్ళకి ఇది చేస్తే వీళ్ళు బాగుంటారు అని ఆటోమేటిక్గా తెలుసు. మాకు ల్యాబొరేటరీస్ చక్కగా లేవు అసలు. మా కాలేజీలో అసలు క్లాస్ చెప్తున్నాం కానీ మొన్న వర్షాకాలంలో రూఫ్ కింద పడింది. అది మీద పడింటే సార్ దాంట్లో మర్చేసి కాసి 600 కోట్లు ఇన్వెస్ట్ చేయడమే సార్. అసలు మా అభిప్రాయం లేదు, మా అనుమతి లేకుండా వాళ్ళెవరు సార్ మమ్మల్ని మర్చేయడానికి? మీరు అంతగానో మా పైన మీకు అంత ఏమంటారు అంత ప్రేమ ఉంటే అదే 600 కోట్లు. మా ల్యాబ్స్ చక్కగా లేవు, మా బిల్డింగ్స్ పాలిటెక్నిక్